మీరు చూస్తే మురుగం సినిమాకి మీకు చాలా పాపులారిటీ వచ్చింది, తమిళ్ వచ్చింది, తెలుగులో వచ్చింది, బాగా మంచి ఆర్టిస్ట్ అని. బట్ ఆ సినిమాకి మీరు నాకు తెలిసి ఏ అవార్డు రాలేదు మీకు పర్టికులర్గా, అవునా? నిజమేనా నేను అంటున్నది? అవార్డ్స్ ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ విజయ్ టీవీ అవార్డ్స్. లోకల్ అక్కడ తమిళ్లో అంతేనా? అది లోకల్ అంటే యూ మీన్ రీజన్ వైజ్? రీజనల్ అవార్డ్స్ వచ్చినాయి. మీరు చెప్పినట్టు స్టేట్ అవార్డ్స్ రాలా. అది జరిగింది అంటే ఇక్కడ నేను చెప్పొచ్చా? చెప్పండి. అప్పుడేనండి మన శివకుమార్ గారి అబ్బాయి ఆర్టిస్ట్ ఎవరు, కార్తీ, అతనితో ఒక ఫిల్మ్ వచ్చిందండి. పరుతు వీరన్ అని ఒక సినిమా, అది వీడి సినిమా అలాంటి బ్యాక్డ్రాప్ ఉంటుంది. పెర్ఫార్మెన్స్గా చూస్తే ఇద్దరు బాగా చేశారు. తినపడ్డ కష్టం ఎక్కువ ఉంటుంది క్యారెక్టర్ సినిమాలో. రెండు క్యారెక్టర్లు మంచిదే, మోర్ స్ట్రెయిన్ ఫర్ దిస్ క్యారెక్టర్. అక్కడ వాళ్ళు ఎవరికి ఇద్దామనే సందిగ్ధం. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు అంత బాగా చేశారు అంటే కేవలం తెలుగువాడు అన్న చిన్న చూపు ఏమన్నా జరిగిందా అన్నది నా ఇది. అంత పేరు వచ్చిన సినిమాకి అవార్డు ఎందుకు రాలేదు? నాకు తమిళ్లో అన్ని సినిమాలు రావడానికి కారణం తమిళ ఆడియన్స్ అండి. బికాస్ మెరుగన్ చూసి థియేటర్లో కొంతమంది ఏడ్చారు. అంటే ముళ్ళు కంపలో చెప్పులు లేకుండా పరిగెత్తుంటాను. తెలుసా? ఒక లేడీ చూసి ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చిన ముద్దు పెట్టేసుకుని థియేటర్లో. తెలుగు తమిళ్ అనే వేరుబాట్లు ఆడియన్స్ ఉండవండి. అంత గొప్పగా ఉన్న క్యారెక్టర్ రాలేదని ఉండవు. అంటే అది ఎందుకు రాలేదు అని చెప్పి మేబీ వీ కెన్ డిబేట్ ఆన్ దట్. బట్ ఆడియన్స్కి అయితే లేవు, తెలుగు ఆడియన్స్కి లేదు. అది ఒకవేళ తెలుగు ఆడియన్స్కి ఉంది అంటే తమిళ డబ్బింగ్స్ మనకి రావండి. యూనో ఆడియన్స్ సైడు దే జస్ట్ వాంట్ సమ్ గుడ్ ఫిల్మ్స్ అంతే. సినిమాల గురించి ఎక్కువ చర్చించే ప్రాబ్లీ మనకుంటుందేమో తెలుగు తమిళ్ అని చెప్పి ఆడియన్స్ విల్ నెవర్ హ్యావ్. ఫిల్మ్ ప్రగతి గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు, శ్రవణ్ ఉన్నారు, నేనున్నాను, నికీ గల్రాని ఉంది. సో ద లాట్ ఆఫ్ తెలుగు ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్.